మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ నాగరగు నమస్కారాలు. ఈరోజు మనం మాట్లాడుకునే కార్యక్రమం యువత మేలుకో పార్ట్ 2. అంటే యువత మేలుకో పార్ట్ 1లో పలు న్యాయస్థానాల తీర్పులు కుటుంబ విషయాలకు సంబంధించి జనాలు వాటిని మిస్ఇంటర్ప్రిటేషన్ చేసుకొని ఎలా మిస్యూజ్ చేసుకున్నారో గతంలో చెప్పుకున్నాం. అంటే ఒక లైన్లో గతంలో వీటికి సంబంధించిన ఎపిసోడ్ చెప్పుకొని మనం రెండో ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం. ఒకటి 497, ఎవరెవరితోనే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. రెండో విషయం మనం మాట్లాడుకుంది అనైతిక లైంగిక వివాహాలు. మూడోది మనం మాట్లాడుకుంది టెర్మినేషన్ ఆఫ్ మెడికల్ ప్రెగ్నెన్సీ, హూ ఆర్ నాట్ మ్యారీడ్. ఈ టాపిక్స్ గురించి గతంలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకెళ్దాం. రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు, అంటే ఇక్కడ ఎవరిని ఆపాదించి నెగిటివ్ చేయటం నా ఉద్దేశం కాదు. వివాహం అంటే భార్యాభర్తల మధ్య సబ్సిడింగ్ ఉన్న టైంలో, అంటే భార్యాభర్తల మధ్య ఇంకా విడిపోని సందర్భంలో ఆమె బిడ్డని కంటే ఎవరైనా కానివ్వండి, ఆ బిడ్డకు తండ్రి ఈ తండ్రిగా పరిగణించాలని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఇక్కడ ప్రేక్షకులు మన్నించాలి నా కమ్యూనికేషన్ ఆఫ్ వర్డ్స్కి. అంటే ఇక్కడ నేను ఉమెన్ ఫ్రెటర్నిటీని కామెంట్ చేయట్లేదు. ఆమె ఎవరి వల్ల బిడ్డను కన్నా, వితౌట్ దట్ ఫ్యాక్ట్ భర్తకు తెలిసిన, భర్త బహిరంగంగా చెప్పిన, భర్త న్యాయస్థానంకి వెళ్ళి ఆ బిడ్డ నా బిడ్డ కాదు, కావాలంటే DNA టెస్ట్ చేయించుకోండి అని చెప్పినా, స్టిల్ ద సుప్రీం కోర్ట్ సెడ్ హీ ఈజ్ ద ఓన్లీ ఫాదర్. ఏంటండి ఇది? ఇప్పుడు గతంలో ఇలాంటి విషయాల సందర్భాలు వచ్చినప్పుడు దీస్ ఆర్ ద పాయింట్స్ వేర్ హీ కెన్ గెట్ డైవర్స్ ఫ్రమ్ దట్ వైఫ్. అంటే తను ఎప్పుడైతే పుట్టిన బిడ్డలకి తను రెస్పాన్సిబుల్ పర్సన్ కాదు, లేదా ఆ బిడ్డలు తనకి పుట్టలేదని నిర్ధారణ చేసుకున్నాడు, చివరికి DNA టెస్ట్ ద్వారా కావాలంటే మీరు టెస్ట్ చేయించుకోండి, ఆమె ఎక్కడో బిడ్డని కన్నది కానీ నా వల్ల కాదు అని చెప్పినప్పుడు కోర్ట్ యూస్ టు టేక్ సీరియస్ నోట్. కానీ ఈరోజు సుప్రీంకోర్టు దాన్ని బిడ్డంటూ పుడితే డ్యూరింగ్ సబ్సిస్టెన్స్ ఆఫ్ మ్యారేజ్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ దట్ చైల్డ్, హస్బెండ్ ఈజ్ ద ఓన్లీ రెస్పాన్సిబుల్ అని చెప్తున్నాను. అంటే దీన్ని అడ్డం పెట్టుకొని విమెన్ ఫ్రెటర్నిటీ తప్పులు చేస్తారని చెప్పడం నా ఉద్దేశం కాదండి. కొన్ని సందర్భాల్లో భర్తల లోటుపాట్లు ఉన్నప్పుడు, పిల్లలు కావాల్సి వచ్చినప్పుడు రకరకాల దారులు తొక్కటం అనేది అది సొసైటీలో పార్ట్ అండ్ పార్సిల్. కొన్ని సందర్భాల్లో దిస్ ఈజ్ నాట్ జనరల్ స్టేట్మెంట్. దేర్ వర్, దేర్ ఆర్, దేర్ విల్. కానీ సుప్రీంకోర్టు బిడ్డ పుట్టానికి ఎవరు కారణమైనా తండ్రే కారణం అని ఇచ్చింది. అంటే తండ్రే రెస్పాన్సిబుల్ అవుతాడు, బై ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ హీఈస్ ద ఓన్లీ ఫాదర్ అన్నది, ఇది కూడా సహజ న్యాయ సూత్రాలకు చాలా వ్యతిరేకమైంది. అంటే దీన్ని ఎలా తీసుకోవాలి? భవిష్యత్తులో ఇప్పుడు నేను చెప్పిన జడ్జిమెంట్లు అన్నిటి మీద న్యాయ సమీక్ష జరుగుతుందా, లేకపోతే ఈ జడ్జిమెంట్ ఇచ్చే జడ్జిలకైనా ఇంకొక డౌన్ ద లైన్ భవిష్యత్తులో 20 ఏళ్ల తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయని ఆలోచించి ఇస్తున్నారు లేదా అనేది కామెంట్ చేయలేని పరిస్థితిలో మేము అడ్వకేట్స్ ఉన్నాం. అలాగే ఒక 4 రోజుల క్రితం చాలా విచిత్రమైన జడ్జిమెంట్ వచ్చింది. అంటే ఇవి మాట్లాడటానికే పబ్లిక్గా చాలా ఇబ్బందికరంగా ఉంది, కానీ మాట్లాడక తప్పదు. టు బ్రింగ్ అవేర్నెస్ ఇన్ ది వ్యూయర్స్. ప్రాస్టిట్యూషన్ని లీగలైజ్ చేసి ప్రాస్టిట్యూషన్ మీద ఎటువంటి కేసులు వేయకూడదు, పోలీసుల కేసులు ఉండకూడదు, మీడియా కవరేజ్ ఉండకూడదు, ఎవరిని అరెస్టులు చేయకూడదు. ఇట్ ఈజ్ ఆల్సో యాజ్ ఈక్వల్ ఆఫ్ అదర్ బిజినెసెస్ అని చెప్పింది. అంటే విత్ డ్యూ రెస్పెక్ట్స్ ప్రాస్టిట్యూషన్ వాళ్ళని నేను కామెంట్ చేయట్లేదు. రకరకాల కారణాలతో
వాళ్ళ వృత్తిని ఎన్నుకోవచ్చు. బికాస్ ఆఫ్ సర్కమస్టాన్సెస్, బికాస్ ఆఫ్ సర్వైవల్, బికాస్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ దిర్ రెస్పెక్టబుల్ ఫ్యామిలీ ఉండొచ్చు. అంటే ఒకప్పుడు ఇట్లాంటి తప్పులు చేయాలి అంటే ఇవన్నీ సోషల్ జస్టిస్ సిస్టమ్స్ అండి. ఒకప్పుడు ఇలాంటి తప్పులు చేయాలంటే జనాలు భయపడేవాళ్ళు. అంటే నేను ఏదైనా వ్యభిచారం చేయాలి అంటే ఆడగానే మొగ్గాని, అమ్మో నేను పట్టుబడితే కేసులు పెడతారేమో, నేను పట్టుబడితే మీడియా ముందు పెడతారేమో, లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో ఇరుక్కుంటానేమో, అలాగే ఆడవాళ్ళు అయితే నన్ను వెల్ఫేర్ హోమ్స్లో పెడతారేమో, ఇది బయట తెలిస్తే నా ఫ్యామిలీలో నా పరిస్థితి ఏంటి, అలాగే అబ్బాయిలు అయితే ఇది నేను బయటపడితే సొసైటీలో నా పరువు మర్యాదలు ఏంటి, నా ఉద్యోగం ఏంటి, ఒక సోషల్ స్టిగ్మా ఉండేది. ఇది ఎలా కాలాంతరం చెందిందంటే ఒకప్పుడేమో అంటే రీసెంట్గా ఒక 2 years బ్యాక్ కస్టమర్ షల్ నాట్ బి అరెస్టెడ్, ఈజ్ నోవేర్ కన్సర్న్, అక్కడ వాళ్ళు సర్వీసెస్ ఇస్తున్నారు కాబట్టి వీడు వెళ్ళాడు అని న్యాయస్థానాలు చెప్పినాయి ఫస్ట్ ఫేజ్లో. రెండో ఫేజ్లో పోలీసు నాట్ ఇంటర్ఫియర్. మూడో ఫేజ్లో అన్లెస్ ద హౌస్ ఈజ్ ఇయర్ మార్క్డ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ దెన్ ఓన్లీ ఇట్ కమ్స్ అండర్ పీటా యాక్ట్ అని చెప్పారు. ఇవన్నీ తీసేసి 4 రోజుల క్రితం ప్రాస్టిట్యూషన్ లీగలైజ్ చేశారు. ఎవ్వరు వాళ్ళ జోలికి పోవద్దు, అంటే మిగతా యాక్టివిటీస్లో మాదిరి దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద యాక్టివిటీస్ అని అత్యున్నత న్యాయస్థానం చెప్పడం జరిగింది. అత్యున్నత న్యాయస్థానం. సో 2 days నుంచి ప్రాస్టిట్యూషన్ ఈజ్ నాట్ అన్ అఫెన్స్. నో కేసెస్, నో పోలీస్, నో మీడియా కవరేజ్, నథింగ్. దే ఆర్ ఎట్ ఫ్రీ. దే ఆర్ ఎట్ ఫ్రీ. Comfortably they can go ahead with their activities. అంటే ఇన్ని చెప్పడానికి కారణం ఈ సోషల్ రిలేటెడ్ జడ్జిమెంట్స్, అంటే ఇవన్నీ సోషియో ఫ్యామిలీ రిలేటెడ్ జడ్జిమెంట్, ఇంకో సోషియో ఎకనామిక్ రిలేటెడ్ జడ్జిమెంట్స్ అని చెప్పచ్చు. ఇన్ని రకాల జడ్జిమెంట్లు విచ్ ఆర్ ఎఫెక్టింగ్ ది పబ్లిక్ ఆర్డర్. ఎస్, ఇప్పుడు ఈ గతంలో మనం మాట్లాడుకున్న ఈ కేసులన్నీ ఇట్ ఎఫెక్ట్స్ ది పబ్లిక్ ఆర్డర్. అంటే విచ్చలవిడితనానికి న్యాయస్థానాలే అవకాశాలు కల్పిస్తుంది. అంటే ఇప్పుడు ఎక్కడ ఏ అనైతికమైన కార్యక్రమాలు జరిగినా, ఎందుకంటే ఈ ప్రాస్టిట్యూషన్ ముసుగులోనే ఎన్నో దొంగతనాలు, ఎన్నో మానభంగాలు, ఎన్నో మర్డర్లు జరిగినాయి. మన సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం. రెడ్ లైట్ ఏరియా అని, అక్కడ జరిగే అండర్ వరల్డ్ క్రైమ్స్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద డెన్ వేర్ పోలీస్ కెన్ ఐడెంటిఫై ది క్రైమ్స్, వేర్ ద పోలీస్ కెన్ పిక్ అప్ ది గూండాస్ అండ్ క్రిమినల్స్, వేర్ దే ఆర్ నాట్ జనరల్లీ అవైలబుల్ ఎల్స్వేర్. ఆల్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ విల్ బి అవైలబుల్ ఇన్ ద డెన్. అంటే ఒక జడ్జిమెంట్ ఇచ్చే ముందు దాని పూర్వపరాలు ఎలా ఉంటాయి, ఆ జడ్జిమెంట్ యొక్క పరిణామాలు సొసైటీ మీద ఏ రకమైన ఇంపాక్ట్ కలిగిస్తాయి, ముఖ్యంగా యువత మీద ఇటువంటి చెడు ప్రభావాన్ని చూపిస్తాయనే యొక్క ధోరణిలో ఈ న్యాయస్థానాల తీర్పులు ఉండాలి. ఎప్పుడైతే ప్రాస్టిట్యూషన్ లీగలైజ్ చేసి ఇటువంటి కేసులు లేవో, వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ ద యూత్. అంటే బయలాజికల్గా జరిగే చేంజెస్ మనిషిలో ఈ న్యాయస్థానాల తీర్పులు కొంత భయోత్పాతాన్ని గతంలో కలిగించేవి. అంటే నాలో ఇన్ని కోరికలు ఉన్నా, నేను చెడు చేయాలనుకున్నా, లేదంటే టెంపరీ ప్లెజర్కి నేను వెళ్ళాలనుకున్నా, ఎట్ ద సేమ్ టైం నేను ఆలోచించేవాడిని. నేను ఇన్ ద సెన్స్ క్షమించాలి, మనిషి ఆలోచించేవాడు, అయ్యో ఈ తప్పు చేస్తే, అంటే నేను ప్రాస్టిట్యూషన్ దగ్గరికి వెళ్తే దొరికానంటే కేసులు అవుతాయేమో, లేదంటే అనైతిక లైంగిక చర్యలు చేస్తే గొడవలు అవుతాయేమో. ఎన్నో రకాల చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ గతంలో ఉండేవి. కానీ ఈ జడ్జిమెంట్ వల్ల, అంటే వాట్ అల్టిమేట్లీ దిస్ ఆనరబుల్ కోర్ట్స్ కన్వే దేర్ మెసేజ్ టు ద సొసైటీ అనేది
చాలా ఇబ్బందికరమైన ప్రశ్న. ఇవన్నీ చెప్తూ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, చాలా ఆశ్చర్యకరమైన విషయం, ఇట్లాంటి జడ్జిమెంట్లు వస్తున్న నేపథ్యంలో లాస్ట్ వీక్లోనే ఒక కేసు సుప్రీంకోర్టు ముందు వేయటం జరిగింది. ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్స్, ఈ 498 యాక్ట్స్లో కొంత రెనైజెన్స్ తీసుకురమ్మన్నట్టుగా డైరెక్షన్లు ఇమ్మని సుప్రీంకోర్టును అడిగితే, చాలా విచిత్రంగానే నా కామెంట్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సమాజంలో మార్పు రావాలి కానీ చట్టాలు మార్పు తేలేవు అని చెప్పినాయి. అంటే ఈ మాట అనే ముందు కొంత వాళ్ళ విచక్షణ జ్ఞానాన్ని యూజ్ చేస్తుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక పక్క ఇదే సుప్రీంకోర్టులో మీరు విచ్చలడిగా తిరగండి, లైంగిక పరమైన యాక్టివిటీస్ వితౌట్ మేల్ ఫిమేల్ తిరగచ్చు అని చెప్తూ, మీరు టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చేసుకోవాలని చెప్తూ, అలాగే ప్రాస్టిట్యూషన్ తీసేసామని ఇన్ని చెప్తూ, సమాజంలోనే మార్పు రావాలి కానీ తీర్పులు మార్చలేవు అని ఎంత హాస్యాస్పదమైన విషయమో అర్థం కాలేదు. ఎందుకంటే ఆ తీర్పుల్ని ప్రశ్నించే స్థాయి మాకు లేదు కాబట్టి, అట్లీస్ట్ జనాల్లోనే మేము మార్పు తేవటానికి చేసే ఈ చిన్న ప్రయత్నం, అంటే ఇలా జడ్జిమెంట్లు ఉన్నాయి, వీటి లాభ నష్టాలు ఇవి, లెట్ అస్ నాట్ గెట్ ఇన్ టు దోస్ జడ్జిమెంట్స్ ట్రాప్, అవి చెప్తాయి. కానీ టుమారో అల్టిమేట్లీ వీఆర్ ద లూజర్స్. జ్యుడిషియరీకి ఏం కాదు, పోలీస్ వ్యవస్థకి ఏం కాదు, ఎవరికేం కాదు. ద ఇంపాక్ట్ విల్ బి ఆన్ ద యూత్ ఆన్ డిఫరెంట్ ఫారమ్స్. సో ఈ భయాన్ని దృష్టిలో పెట్టుకొని, హౌ డు వీ ప్రొటెక్ట్ సొసైటీ ఫ్రమ్ దీస్ కైండ్ ఆఫ్ జడ్జిమెంట్స్, దట్ టు ఫ్రమ్ ద టాప్ కోర్ట్ ఆఫ్ ది కంట్రీ. ఈ జడ్జిమెంట్స్ని ఎలా దుష్ఫలితాలు యువత మీద రాకుండా ఉండాలనే ఒక ప్రయత్నంలోనే నేను ఈ 2 ఎపిసోడ్లు మాట్లాడటానికి సుమన్ టీవీ ద్వారా మీ ప్రేక్షకులకు రీచ్ అయ్యాను. యువత మేలుకో పార్ట్ 1, యువత మేలుకో పార్ట్ 2. అంటే ఈ 2 కార్యక్రమాల జిస్ట్ ఏంటంటే, ఈ రకమైన జడ్జిమెంట్లు ఎగ్జిస్టెన్స్లో ఉన్న నేపథ్యంలో దాన్ని మనం మిస్ఇంటర్ప్రిట్ చేసుకొని చెడు ప్రభావాలకు లోనయ్యే రకంగా ఉండద్దు. ఆ జడ్జిమెంట్లు అవి చెప్తూ ఉంటాయి కాలానుగుణంగా, కానీ అట్ ద సేమ్ టైం పరిణామాలు తారుమారైనప్పుడు తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ, ఇవేవి మనకొద్దు. వీ హ్యావ్ కన్ఫైన్డ్ టు స్టడీస్, అవర్ ఎంప్లాయ్మెంట్, అవర్ ఎర్నింగ్స్. అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దీస్ థింగ్స్, లెట్ us have our own respectable family, wife and children. లేకపోతే మ్యారేజ్ సబ్సిస్టెన్స్లో భర్త ద్వారా కాకుండా పిల్లల్ని కన్నప్పుడు భర్తే ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ తండ్రి అని సుప్రీంకోర్టు చెప్పిందంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి లేదు. అలాగే ప్రాస్టిట్యూషన్ని లీగలైజ్ చేయటం కూడా సరే, కొన్ని కంట్రీస్లో ఉండొచ్చు వాటి పరిణామాలు. ఎప్పుడైనా గుట్టుగా ఏదైనా ఉన్నప్పుడే జనాలు భయపడతారు. ఒకసారి ఏం లేదు, యు గో హెడ్ అంటే దట్ ఇంపాక్ట్ విల్ బి ఆన్ ది సొసైటీ ఇన్ ద సెన్స్ యూత్. వాళ్ళకి అర్థం కావు. ఇప్పుడు ఈ రోజున మీకు పబ్బుల్లో వగైరాలో కనిపించే యువత డ్రగ్ ఎడిక్షన్ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి తెలియక, ప్యాషన్, వారెవరో సంపన్నుల పిల్లలు చేస్తున్నారు, మనము చేద్దాం, లెట్ us ఆల్సో ఎంజాయ్ దట్ క్రీమ్ ఆఫ్ ది హ్యాపీనెస్ అనే ఒక పద్ధతిలో ఉంటున్నారు తప్పితే కాన్సిక్వెన్సెస్ ఏంటి, రేపు నా ఫ్యూచర్ ఏంటి, నేను ఏదైనా పోలీస్ కేసులో ఇరుక్కుంటే నా కెరియర్ ఏంటి, వాట్ ఈజ్ మై ఆబ్జెక్టివ్ ఎట్ దిస్ ఏజ్. సో తల్లిదండ్రులు ఎంతో కష్టపడి అందుకే కార్ల్ మార్క్స్ చెప్పాడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే, రిచ్ బికమ్ రిచర్, పూరర్ బికమ్ పూరర్, మధ్యలో ఉన్నవాడు ఇబ్బంది పడతాడు. అందుకే మిడిల్ క్లాస్ వాళ్ళు అంటాం. చిన్నవాడు చిన్నతనంగా లేవటానికి అలవాటు పడ్డాడు, అతనేం ఫరక్ పడదు. పెద్దవాడు పెద్దింట్లో ఉంటాడు, వాడికి ఫరక్ పడదు. మధ్యలో ఉన్న వాళ్ళే అటు పైకి వెళ్ళలేక కింద ఉండలేక ఇబ్బంది పడతారు మనం మధ్యతరగతి కుటుంబీకులు. సో ఇవన్నీ ఇనిషియల్గా అట్రాక్షన్గా ఉంటాయి, కానీ మన మీద చాలా ఇబ్బంది పడతాయి. అంటే ఈ లీగల్ అడ్వైజెస్లో ఈ రకాల జడ్జిమెంట్ ఉన్నాయి, బట్ వీటి యొక్క ప్రోస్ అండ్ కాన్స్ ఇలా ఉంటాయి. కాబట్టి సుప్రీంకోర్టు విచ్చలవిడితనం మనకు చేసింది కదా అని లెట్ us నాట్ గెట్ ఇన్ టు దోస్ హ్యాజల్స్.
అని చెప్పటంలోనే ఇది నా ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇలా సోషియో ఫ్యామిలీ రిలేటెడ్ జడ్జిమెంట్స్ ఉన్న నేపథ్యంలో దాన్ని పాజిటివ్గా ఆలోచించని తప్పితే మనం చెడు చేయడానికి సుప్రీంకోర్టు దారులు తెరిచింది. కాబట్టి మనం ఎవరు ఏం చేయలేరు, విచ్చలవిడిగా మన లైఫ్ని మన నైతిక ధర్మాలు వదిలేసి ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటే కనుక యువత పొరపాటు. నాట్ ఓన్లీ యువత, పెద్దలు కూడా ఈ 2 ఎపిసోడ్లో చెప్పిన జిస్టుని గమనించి వీలైనంత వరకు మన పిల్లలు అటు చెడు మార్గాల ద్వారా వెళ్లకుండా ఉండటానికి మన వంతు ప్రయత్నం. ఎందుకంటే పిల్లలు యొక్క కెరియర్ వగైరాలు పేరెంట్స్ కల్చర్ నుంచే మొదలవుతుంది కాబట్టి. సో ఈ జడ్జిమెంట్లు అంటే ఇలా వైపరీత్యాలతో వచ్చే జడ్జిమెంట్ల వల్ల అంటే ఎవరెవరితో అయినా పరిధులు దాటచ్చు, తప్పు కాదు. అలాగే భార్య అడల్టరీలో ఉండి బిడ్డను కన్నా లీగల్ ఫాదరు తండ్రి ఈమె హస్బెండ్ అవుతాడు అంటే ఈ జడ్జిమెంట్లు రానప్పుడే ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నో హత్యలు జరిగినాయి, ఎన్నో హత్యలు. మరి జడ్జిమెంట్లు వచ్చిన తర్వాత వీటి పరిణామాలు ఎలా ఉంటాయనే విషయాల్ని మనం లాస్ట్ ఎపిసోడ్గా యువత మేలుకో పార్ట్ 3లో మాట్లాడుకొని మనం ముగిద్దాం. నమస్కారం.